నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా గంటల వ్యవధిలోనే కలవడం రాజకీయ వర్గాల్లో చాలా వరకు చర్చనీయాంశమైంది. కానీ ఎందుకు కలిశారన్న విషయం మాత్రం బయటికి రాలేదు. మీడియా కూడా ఎక్కడ ఎటువంటి విషయం కూడా బయటికి పొక్కలేదు. దానివల్ల మీడియా ఊహాగానాలు ఏంటంటే 370 రద్దై 6 సంవత్సరాలైన సందర్భంగా ఇప్పుడు పార్లమెంట్లో కశ్మీర్ గురించి, ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి చర్చించడానికే రాష్ట్రపతి ముర్ముతో మాట్లాడారు. అందుకే అత్యవసరంగా ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. ఇద్దరు కూడా రాష్ట్రపతితో మాట్లాడి దాని గురించి చర్చించనున్నారు. మంగళవారం రోజు జరగబోతున్నటువంటి పార్లమెంటరీ సమావేశంలో నరేంద్ర మోదీ, అమిత్ షా దీని గురించి అయితే ఏదో ఒక వివరణ అయితే ఇస్తారు అనే విధంగా అయితే మీడియా వర్గాలు అయితే చెప్పాయి, జాతీయ మీడియా. దీని గురించి ఒమర్ అబ్దుల్లా కూడా మాట్లాడుతూ ఇప్పుడు జరగబోయే పార్లమెంటరీ సమావేశంలో దీని గురించి మాట్లాడతారని నేను అనుకోవడం లేదు. కానీ ఏదో ఒక రోజు పార్లమెంటరీ సమావేశాలు పూర్తయ్యే నాటికి ఏదో ఒకటి సానుకూలకంగా కశ్మీర్ గురించి మాట్లాడే అవకాశం అయితే లేకపోలేదంటూ ఆయన అయితే మాట్లాడాడు. నిజానికి జమ్మూ కాశ్మీర్కి ఎన్నికలు జరగడమే చాలా పెద్ద ప్రమాదం. ఇప్పటి వరకు 370 రద్దయిన 6 సంవత్సరాల వరకు చాలా ప్రశాంతంగానే ఉంది. పరిస్థితులు చేతికి వస్తున్నాయి, అదుపులోకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు దయ వల్ల అక్కడ ఎన్నికలు అయితే జరిగాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అయిన తర్వాత 3 ఉగ్రదాడులు జరిగాయి. ఆ తర్వాత పహల్గామ్ దాడి జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తే మళ్ళీ వాళ్ళు తోక జాడించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అక్కడ మన భద్రతా బలగాలు అయితే ఒక విధంగా మంచి పట్టునైతే సాధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తే మళ్ళీ పరిస్థితులు చేతులు దాటే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక వర్గం అయితే అక్కడ ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వకూడదని అనుకుంటున్నారు. ఎలాగో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ ఎవరో ఒకరు ముఖ్యమంత్రి ఉంటారు. అటు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించవచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం చేతిలో కూడా జమ్మూ కాశ్మీర్ ఉంటుంది. కాబట్టి అదే మంచి పద్ధతి. లేదంటే మాత్రం పరిస్థితులు తీవ్రతరం అయిపోతాయి.